వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రామ్ పోతినేనితో పూరి జగన్నాథ్ తీసిన డబుల్ స్మార్ట్ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్న రాత్రి అయితే జరిగింది. దీనికి మూవీ టీమ్ తో పాటు ఫ్యాన్స్ కూడా గట్టిగానే వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఒక విషయం గురించి అయితే పంచుకున్నారు. తాను హిట్ సినిమాలు తీసినప్పుడు చాలా మంది ఫోన్ చేసి మెచ్చుకుంటారు అని, కానీ ఫ్లాప్ సినిమా తీసినప్పుడు ఒక వ్యక్తి తనకి ఫోన్ చేసి మరి మాట్లాడి ఎప్పటికీ మర్చిపోలేను అంటూ పూరి అన్నారు. నాకు ఈ మధ్య వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మీ అందరికీ చెప్పాలి. హిట్ సినిమా తీసినప్పుడు చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు, మెచ్చుకుంటారు కూడా. కానీ నేను ఇటీవల తీసిన ఫ్లాప్ చిత్రం తర్వాత ఇక వారానికి విజేంద్ర ప్రసాద్ నాకు ఫోన్ చేశారు. సాధారణంగా ఆయన ఎప్పుడు కూడా నాకు ఫోనే చెయ్యరు. అందుకే చూసిన వెంటనే ఏంటి ఈయన నాకు ఫోన్ చేస్తున్నారు అనుకున్నాను. ఇంకా లిఫ్ట్ చేస్తే నాకు ఒక చిన్న సహాయం చేస్తారా అంటూ అడిగారు. ఇక రాజమౌళి తండ్రికి నేను ఏం సహాయం చేయగలను అని మనసులో అయితే అనుకున్నాను. ఇక మీరు తర్వాత ఏ సినిమా చేసే ముందు నాకు ఒక్కసారి ఆ కథ చెప్తారా? మీలాంటి దర్శకుడు ఫెయిల్ కావడం నేను అస్సలు చూడలేను. ఇక మీరైతే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, తీసే ముందైతే నాకు చెప్పండి అని ఆయన అయితే అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నా పైన ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన అలా కాల్ చేశారు. ఇక ఆయనతో మాట్లాడాక చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఇది మనకు తెలిసిన పనే కదా అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీసి ఆ తర్వాత ఆయనని కలుద్దామని కథ చెప్పలేదు. నాకు ఆ టీంకి ఒక విజయం అవసరం, అందుకే ఎంతో జాగ్రత్తగా ఈ సినిమానైతే తీసాము అంటూ పూరి అయితే చెప్పారు. ఇక ఇదే ఈవెంట్ లో హీరో రామ్ కూడా చాలా ఎనర్జెటిక్ గా అయితే మాట్లాడారు. పూరి జగన్నాథ్ తో పని చేస్తున్నప్పుడు వచ్చే కిక్కే వేరు. ఎందుకంటే నేను సెట్ లో ఎలాగో ఉంటానో అంతే ఉత్సాహంగా ఉంటారు పూరి. అసలు ఇండస్ట్రీకి రైటర్ డైరెక్టర్ కావాలని వచ్చే ఎంతో మందికి కూడా ఆయనే స్ఫూర్తి. అయితే సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ నే చూస్తున్నాను. చాలా మంది ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అంటే పక్కన వాళ్ళ అభిప్రాయాలని విని మరి ఒక నిర్ణయానికి అయితే వస్తున్నారు. మనకు నచ్చింది మనం చెయ్యాలి తప్ప ఎవరో చెప్పారో అని వాళ్ళకు నచ్చినట్టుగా మనము చేయడమే అస్సలు బాగోదు. మీకు సినిమా నచ్చితే నచ్చింది అని చెప్పండి. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించకండి. సాధారణంగా నేను సలహాలు ఇవ్వను. అభిమానులంతా కూడా నా మనుషులు అనిపించి ఈ మాట చెప్పా. ఆగస్టు 15న థియేటర్లో కలుద్దాము అంటూ రామ్ అయితే అన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.